ఇక బయోమెట్రిక్ విధానంతో సంక్షేమ హాస్టల్స్ అక్రమాలకు చెక్ పెట్టింది ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ఎస్సీ హాస్టల్స్ లో బయోమెట్రిక్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు అధికారులు. సంక్షేమ నిధులు పక్కదారి పట్టకుండా చూడటంతో పాటు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంలో సక్సెస్ అయ్యారు. సంక్షేమ హాస్టళ్లలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని డిసైడ్ అయింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 1 నుంచే అన్ని జిల్లాలలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 102 సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో 13,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొదటగా జిల్లాలోని 80 హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రతి నెల హాస్టల్స్ కు దుస్తులు, దుప్పట్లు, పుస్తకాలు, కాస్మెటిక్ ఛార్జీలు అందజేస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తుంది. ఇంతకు ముందు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంఖ్యను రిజిస్టర్లో నమోదు చేసేవారు. విద్యార్థులు తక్కువగా ఉన్నా కొందరు అవినీతికి అలవాటు పడ్డ వార్డెన్లు స్టూడెంట్స్ సంఖ్యను ఎక్కువ చేసి చూపి నెలవారీగా బిల్లులను కాజేసేవారు. దీంతో ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి హాస్టల్ కు ఓ బయోమెట్రిక్ మిషన్, ఒక ల్యాప్టాప్ ను అందించింది ప్రభుత్వం. వీటి వినియోగంపై వార్డెన్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టింది. జిల్లాలోని అన్ని ఎస్సీ హాస్టళ్లలో బయోమెట్రిక్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పంచు విధానంలో అటెండెన్స్ తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ వచ్చినప్పటి నుంచి నేనైతే పిల్లలకి ఇంటికి పంపడం లేదు, ఉదయం సాయంత్రం చేయిస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిల్లలు చాలా మటుకు ఊరికి వెళ్ళడం లేదు, స్కూల్లో మంచిగా అటెండ్ అవుతారు, మంచిగా చదువుతారు, స్టడీ కూడా బాగుంది. బయోమెట్రిక్ ఉన్నందువల్ల భయంతోనైనా వెళ్తలేరు. ఎందుకంటే మీరు వెళితే ఎక్కువ ఆబ్సెంట్ అయితే మీ పేరు ఉండదు అని చెప్పేవారకే భయపడి పిల్లలు ఊరికి వెళ్ళడం లేదు. బయోమెట్రిక్ సిస్టమ్ తో హాస్టళ్లలో హాజరు శాతం కూడా బాగా పెరిగింది. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ మహబూబ్ నగర్ ప్రతిరోజు టీచర్ మమ్మల్ని ఉదయం సాయంత్రం ఒత్తిస్తున్నారు. దీనివల్ల మేము ఎక్కువ ఊరుకు పోవడం లేదు, బాగా చదువుకుంటున్నాము. మా స్కూల్లో మంచి పేరు వస్తుంది. వల్ల చాలా మంచిగా జరుగుతుంది. మాకు బయోమెట్రిక్ వచ్చినందువలన చాలా మంది పిల్లలు స్కూల్కి ఆబ్సెంట్ లేకుండా వస్తున్నారు. స్కూల్లో చాలా బాగా చదువుకుంటున్నారు, హాస్టల్లో కూడా చాలా బాగా చదువుకుంటున్నాము. బయోమెట్రిక్ వచ్చినందుకు చాలా మంది ఊర్లో పోకుండా ఆబ్సెంట్ కాకుండా ఉన్నారు, రోజు స్కూల్కి వెళ్తున్నారు. మిగిలిన అన్ని హాస్టళ్లలోనూ బయోమెట్రిక్ సిస్టమ్ ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.